హాయ్ ఆల్, ఐమ్ దివ్య ఫ్రమ్ దివ్య బ్యూటీ జోన్. ఇప్పుడు మనం శారీ ప్రీప్లేటెడ్ శారీ హ్యాంగర్ ఫోల్డింగ్ చూద్దాం. సెంటర్ ప్లేట్స్ని ఇలా టేబుల్ మధ్యలో ప్లేస్ చేసి లెఫ్ట్ ఓవర్ శారీని హిప్ రౌండ్కి తీసుకున్న శారీ ఉంటుంది కదా, దాన్ని మనం ఇలా ప్లేట్స్ పైనకి ప్లేస్ చేసేసుకోవాలి. అలా ఎన్ని ఫోల్డ్స్ అంటే 2 to 3 ఫోల్డ్స్ మనం చేసుకోవచ్చు. అకార్డింగ్ టు మన కవర్ సైజ్ హ్యాంగర్లో పెడితే హ్యాంగర్ సైజ్కి అకార్డింగ్గా 2 ఫోల్డ్స్ ఆర్ 3 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 1 బాక్స్ క్యాప్ వదిలేసి షోల్డర్ పైన ఉన్న మన ప్లేట్స్ని, చెస్ట్ ప్లేట్స్ని ఇలా ఈ పిన్ పైన లైన్కి ఈక్వల్గా వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలి. కింద లైన్కి ఈక్వల్గా ఉండే లాగా మన లెఫ్ట్ హ్యాండ్ని పెట్టి లెఫ్ట్ హ్యాండ్ పైన లైన్కి ఈక్వల్గా వచ్చేలాగా మూవ్ చేసి, అక్కడ వెయిట్ ఎక్కువైపోతుంది కాబట్టి కిందకి పడకుండా శారీ పిక్ హెల్ప్తో హోల్డ్ చేస్తున్నాను. కింద లెఫ్ట్ ఓవర్ ఏదైతే ప్లేట్స్ ఉంటుందో వాటిని నీట్గా ఫోల్డ్ చేసుకొని ఏమైనా బాక్స్ ఫోల్డ్లోకి వేసేసుకొని దాని హైట్కి దాని లెంత్కి అకార్డింగ్గా ఇంకొక ఫోల్డ్ చేసుకుంటున్నాము. ఇలా చేసిన తర్వాత హ్యాంగర్ని పైన సైడ్ ప్లీట్స్కి టాప్ ప్లీట్ ఉంటుంది కదా, దానికి ఈక్వల్గా పెట్టేసుకొని లెఫ్ట్ ఓవర్ నా లెఫ్ట్ సైడ్ ఉన్న శారీని హ్యాంగర్లో నుండి ఈ ప్లీట్స్ పైనకి పెట్టేస్తున్నాము. అలా పెట్టిన తర్వాత చెస్ట్ ప్లీట్స్తో పాటు శారీని హోల్డ్ చేసి 1 ఫ్లిప్ నా సైడ్గా ఫాస్ట్గా వేసుకుంటున్నాం. అలా వేసుకున్న తర్వాత ఏదైతే పళ్ళు లెంత్ ఎండింగ్ పిన్ ఉందో అక్కడ హోల్డ్ చేసి చిన్న సైజ్ శారీ పిక్ పెడుతున్నాను. లేదు హ్యాంగర్తో పాటు శారీని అలా వదిలేయాలి అనుకుంటే మీరు అక్కడ సేఫ్టీ పిన్ కూడా పెట్టొచ్చు. బట్ నేను ఇక్కడ మళ్ళీ అది బాక్స్ ఫోల్డ్ చేస్తున్నాను కాబట్టి చిన్న సైజ్ శారీ పిక్ పెట్టాను. పళ్ళు లెంత్ ప్లీట్స్ని మొత్తం ఇలా హ్యాంగర్లో నుండి తీసుకొని ఈ చిన్న సైజ్ శారీ పిక్ పైన పెట్టేసుకోవాలి. ఇలా వస్తుంది. దిస్ ఈజ్ అ ఫైనల్ లుక్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.